హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్య చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. సో ఈ ప్రాబ్లం గురించి రకరకాల ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అలాగే సమ్ బ్యూటీ క్లినిక్స్కి వెళ్ళి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ అలా చేయించుకుంటూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా అతి తక్కువ ధరకే మన జుట్టుని కాపాడుకోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరి అదేంటో తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్ నేను చెప్పింది కరెక్టే కదా సార్? అసలు ఈ రోజుల్లో డబ్బులు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ ఆ ట్రీట్మెంట్స్ అని, బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం, బ్యూటీ కోసం ఆ లక్షలు ఖర్చు పెడుతున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో ఏదైనా టెంపరీ వరకే, పర్మనెంట్ అని చెప్తున్నారు కానీ టెంపరీ. సో మన పూర్వీకులను కూడా ఇలాంటి వైద్యం మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడుతున్నారు అన్నారు. సో ముఖ్యంగా అసలు దీని గురించి ఏం చెప్తారు సార్? జుట్టు రాలిపోయే సమస్య ఎందుకు వస్తుంది? జుట్టు రాలిపోయే సమస్య అనేది మినరల్ డెఫిషియన్సీ వల్ల మెయిన్ వస్తుందమ్మా. ఫస్ట్ థింగ్ అది మినరల్ డెఫిషియన్సీ. ఏదైతే జుట్టుకి ఐరన్ అనేది చాలా మంచి ఫుడ్ అమ్మా. ఐరన్, విటమిన్ సి, అదేవిధంగా మిగిలిన మినరల్స్ కూడా. ఇంకొకటి ఏంటంటేనేమో అతి వేడి వల్ల కూడా జుట్టు హెయిర్ ఫాల్ ఉంటుందమ్మా. అంటే ఏదైతే ఆహారం అలవాట్లు అవనివ్వండి, అతిగా కారం తినటం, లేకపోతే పడుకునే టైంలోనేమో ఆహారం తీసుకోవడం. తెల్లవారుజామున చూడండి, ఇప్పుడు 3ంటికి 4ంటికి ఎప్పుడు పొలాలు అమ్ముతున్నారు, చికెన్ అమ్ముతున్నారు, అప్పుడు వెళ్ళి తిని వస్తున్నారమ్మా. మిడ్ నైట్ బిర్యానీలు ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో పాడవడం వల్ల, వేడి పెరగడం వల్ల అది వెళ్ళి తలకు పట్టుకుంటుందమ్మా. ఎప్పుడైతే హెడ్లో వేడి అనేది పెరిగిందో, హీట్ పెరిగిందో, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. అది కాకుండా ఫంగల్ ఇవి కూడా ఉంటాయమ్మా, డిసీజెస్ 2-3 రకాలు ఉంటాయి. పైన స్కాల్ప్లో ఉండి 2 రకాలు ఉంటాయమ్మా. రూట్లోకి వెళ్తుంది. ఏదైతే మనం ఎయిర్ కుదుళ్ళు అంటాం కదమ్మా, జుట్టు ఆ కుదురులోకి వెళ్ళి ఆ కుదురులో ఉన్నదాన్ని పాడు చేసేస్తుంది. ఏదైతే వెంట్రుక మొలిసే మూలం అంటాం కదా, రూట్, ఆ రూట్ని తినేస్తుందమ్మా. తినేయడం వల్ల హెయిర్ ఫాల్ వచ్చి అక్కడ మళ్ళీ మొలడం చాలా కష్టం అనమాట. అందుకు మనం ఏం చేస్తామంటే ఆయుర్వేదంలో సాధారణంగా ఆ ఏదైతే రూట్ లోపల బ్యాక్టీరియా ఉందో దాన్ని చంపడానికి ఒక టైప్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయమ్మా, లేకపోతే హెయిర్ క్రీములు ఉంటాయి. అదేవిధంగా గ్రోత్కి కొన్ని ఉంటాయమ్మా, బ్లాక్ కలర్ రావడానికి కొన్ని ఉంటాయి. అన్నీ ఒక దాంట్లో చేయడం అనేది సాధారణంగా లేదమ్మా. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తారు, 3 గంటలు 4 గంటలు కూర్చుంటారమ్మా. ఇటువంటి చిన్న ఇంట్లో చేసుకుని శుభ్రంగా రాసుకుని పడుకుంటే తెల్లారేడికి దాని ఫలితం చక్కగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. మీకు వన్ డేలో రిజల్ట్స్ ఉంటుందా? వన్ డే అని కాదమ్మా, ఈ కంటిన్యూ చేసుకోవాలి. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారమ్మా, తలంటిని వెంటనే ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆ జుట్టు అంతా కిందకేసి మన సాంబ్రాణి ఉంటుంది కదమ్మా, ఆ సాంబ్రాణి ధూపం వేసేవారు. అందులో ఎన్నో రకాలు, కొన్ని నకము చెప్పులని, లేకపోతే సువాసనకు సంబంధించిన కొన్ని ధూపాలు వేసేవారమ్మా. అందులో మిక్స్ చేసి ఆ ధూపం వేసి ఆ ధూపంలోనే ఈ జుట్టు అనేది ఆరబెట్టేవారమ్మా. తలంతా అది తగిలేలా చేసేవారు. సాంబ్రాణి ఏం చేస్తుందమ్మా, క్రిములను చంపేస్తుంది. అదేవిధంగా జుట్టుకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందమ్మా. జుట్టు పెరగాలి అంటే మీరు తలస్నానం చేసినప్పుడల్లా సాంబ్రాణి ధూపం వేసుకోవాలమ్మా. వేసుకుంటే కనుక మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసుకుని చూడండి, ఎంత గ్రోత్ వస్తుందో చూసుకోండి. ఇంకేం అక్కల, ఆ ఒక్క కారణం వల్లే మీ జుట్టు గ్రోత్ వస్తుందమ్మా. వెరీ సింపుల్ టిప్, చూసారా? మీరు కూడా ట్రై చేయండి. అదండి, అందరూ ట్రై చేయొచ్చు. ప్లస్ సువాసన. అదేవిధంగా మీకు స్కాల్ప్లో ఉన్నాయి కానీ, ఆ జుట్టులో ఉన్నాయి క్రిములు కానీ, లేకపోతే ఆ రూట్లో ఉన్న క్రిమ్ కానీ, ఇవన్నీ కూడా డాండ్రఫ్ కూడా తగ్గుతుందమ్మా. దానికి తప్పనిసరిగా తగ్గుతుంది. అన్ని రకాలైన ఉపయోగాలు ఆ సాంబ్రాణి ధూపంలో ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏమనుకుంటాం, మనం అంత ఓపిక లేదనుకుంటాం. ఓపిక ఎందుకు ఉండదమ్మా, 10 నిమిషాల పని కూడా కాదు అది. సిటీలో ఉంటున్నారు మీరు, బొగ్గులు లేవు, ఒక ఏదైనా ఇనపది కాల్చండి అమ్మా, బాగా ఎర్రగా కాల్చి దాని మీద కొంచెం సాంబ్రాణి వేసి పెట్టండి, సరిపోతుంది కదా. లేకపోతే ఒక గిన్నె కొనుక్కోండి, సాంబ్రాణి గరిట లాంటిది, ఆ ధూపం ఇచ్చేది ఉంటుంది కదా, నా బొగ్గులు తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి, అంటించి అందులో వేసి పెట్టండి అమ్మా. ఇప్పుడు ఫలితం రావాలంటే శ్రమ పడాలి కదా, ఎంతకంత. ఏమీ లేకుండా ఈజీగా అయిపోవాలంటే ఎలాగమ్మా? ఈజీగా అయిపోవాలంటే వేలు ఖర్చు పెట్టాలి, గంటల బ్యూటీ పార్లర్లో కూర్చోవాలి. సో అయితే సాంబ్రాణి గురించి చాలా మంచి టిప్ చెప్పారు సార్ హెయిర్కి. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇది మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉసిరి అమ్మ. ఇది ఉసిరి పప్పు, అంటే గింజ లేకుండా పైన తొక్కమ్మ. ఇది దీన్ని పౌడర్ చేసుకున్నాం అమ్మ మనం. ఈ పౌడర్ తోటి మనం ఉసిరి చూర్ణంతో కషాయం కాసుకోవాలమ్మా. లేదు మీకు కషాయం కాయటానికి పాసిబిలిటీ లేదు, మీరు ఎక్కడ ఉన్నారు, ఒక 2 స్పూన్లు పౌడరు ఒక 200 ml వాటర్లో వేసేసామా. ఓవర్ నైట్ నానబెట్టేసి ఉదయం బాగా కలిపామా 2-3 సార్లు.
ఏదైతే అందులో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయో విటమిన్ సి కానీ ఐరన్, హయ్యెస్ట్ ఐరన్ ఉంటుందమ్మా. ఐరన్ అనేది జుట్టుకు మంచి ఫుడ్ అని చెప్పాను కదమ్మా. అందుకే ఉసిరి అనేది జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా గుంటకలగర అంటాం కదమ్మా. గుంటకలగర నలిపితే ఏమంటుకుంటుందమ్మా మీకు చేతికి నల్లగా అంటుకుంటుంది. ఉసిరి కూడా అంతే, మీకు కత్తిపేటతోటి కోసినప్పుడు కూడా నల్లగా అంటుకుంటుందమ్మా. ఈ ఐరన్ ఉన్నాయన్నీ కూడా అలా అయిపోతాయి అనమాట. కోసిన వెంటనే నల్లగా అయిపోవటం. మామిడి జీడి మీరు కట్ చేసిన వెంటనే జీడి నల్లబడుతుంది, కత్తిపేట నల్లబడుతుంది. యాపిల్ మీరు కట్ చేసిన వెంటనే బ్రౌన్ కలర్ వస్తుందమ్మా. కత్తిపేట కూడా బ్రౌన్, నైఫ్ కూడా బ్రౌన్ కలర్, దానికి అంటుకుంటే అది బ్రౌన్ కలర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఐరన్ హైయెస్ట్ ఉన్న ప్రాపర్టీస్ అనమాట. అందుకనే గుంటకలగర కూడా గుంటగన్నాక అంటారమ్మా. అది దాన్ని కూడా హెయిర్ ఆయిల్లో అంత ఎక్కువగా వాడతారమ్మా. ఇప్పుడు ఇది మనకి మెంతికూరమ్మా. ఇది మొక్క, ఇది మెంతికూర మొక్కమ్మ. అది దాంతో చేసిన పేస్ట్ అనమాట, మెంతి పేస్ట్. దీన్ని అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడమేనమ్మా. నైట్ పడుకునేటప్పుడు లైట్గా స్కాల్ప్కి ప్లస్ జుట్టు అంతా అప్లై చేసుకుని పడుకుంటే మీరు. ఇందులో కూడా ఇది చల్లదనం అమ్మ. చాలా బ్రెయిన్లో ఉన్న హీట్, నేను ఏదైతే చెప్పానో ఆ హీట్ వల్ల ఏదైతే హెయిర్ ఫాల్ పెరుగుతుందన్నానో ఆ హీట్ అంతా కూడా బయటికి తీసుకొచ్చేసి ప్లస్ దాంట్లో ఉన్న అనేక రకాల ప్రాపర్టీస్ హెయిర్కి చాలా ఉపయోగపడతాయమ్మా. మన పూర్వీకులు అందుకనే మెంతి పొడుం కానీ, మెంతి పేస్ట్ కానీ, మెంతికూర పేస్ట్ కానీ తలకు రాసి ఊరం. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్, ప్రాసెస్ ఏంటి? ఇది ఈ మెంతి పేస్ట్ రాసుకున్నామా. మార్నింగ్ మీరు కెమికల్ సోప్స్ కానీ ఏమీ వాడకుండా ఈ ఉసిరి కషాయం మనం ఇప్పుడు చేద్దామమ్మా. ఆ ఉసిరి కషాయం తోటి తలంటుకోవాలమ్మా. ఓకే, అది ఓకేనండి. గిన్నె పెట్టేద్దామా? గిన్నె పెడదామమ్మా. ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నామండి. ఇందులో ఒక 250 ml దాకా పోసుకున్నామండి. దానికి మనకి ఒక 2 స్పూన్లు వేయండి అమ్మ. ఇందులో ఉసిరి పొడి, మనం ఉసిరి పొడి వాడుకుంటున్నామండి. ఫుల్గా వేయండి అమ్మ. దాన్ని బాగా కలపండి. సో ఇది బాయిల్ అయిపోతుంది కదా? అవునమ్మా. ఇది మనం ఇప్పుడు ఉసిరి కషాయం అనేది తయారు చేసుకున్నామమ్మా. ఇది మీరు దింపేసిన తర్వాత తీసేస్తే అది చల్లారిపోతుందమ్మా. చల్లారిన తర్వాత పైన తేరిపోతుందమ్మా. ఇది మనం తేలిక కషాయం అంటాం అనమాట. ఇది 1-2 పొంగులు వచ్చి మరిగితే సరిపోతుందమ్మా, ఎక్కువసేపు మరగక్కలా. అర్థమైంది కదా? అర్థమైంది. అదే చిక్కని కషాయం, గాఢ కషాయం అంటాం మేము ఆయుర్వేదంలో. అంతలా అక్కర్లేదండి ఇది. అవి ఇంటర్నల్ గా తీసుకునే మాత్రం గాఢ కషాయం అంటారు కదా? అంటే పేస్ట్లో కలపడానికి అమ్మ, రకరకాల మందుల్లో కలపడానికి, అందులో కలిపి నూరటానికి కానీ ఇవన్నిటికి తీసుకుంటామమ్మా. ఇది ఓన్లీ ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే మనం రాసామో ఆ పేస్ట్ని ఎర్లీ మార్నింగ్, ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ ఈ కషాయంతో తేరిన నీళ్లతోటి మనం తలంటుకోవాలి. మీరు ఎటువంటి కెమికల్స్ వాడకూడదండి. ఈ విధంగా వాడి సెలవు రోజు అయితే కనుక పిల్లలకి ఇంక మామూలు నీళ్ళతోటి కడగకుండా ఆ రోజు అలా వదిలేయండి. ఒక 24 hours వదిలేసి నెక్స్ట్ డే కనుక మనం మామూలుగా ఏదైనా న్యాచురల్ షాంపూ తోటి తలంటుకుంటే ఈ ఐరన్ వల్ల, దీంట్లో ఉన్న విటమిన్ సి వల్ల, మెంతికూరలో ఉన్న ఇది కానీ ఐరన్ కానీ చల్లదనం కానీ ఇవన్నీ పనిచేసి మీ జుట్టు చాలా అందంగా, చాలా నున్నగా, స్మూత్గా అవుతుంది అన్నమాట. షైనింగ్ వస్తుంది మీ జుట్టులో. అదేవిధంగా రాలిపోకుండా ఆగుతుందమ్మా. ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు మనం చేసిన ఫార్ములా వల్ల వస్తాయి. సో ఇది మనం తీసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకుందామా సార్? పెట్టుకుందామా. సో మరొకసారి చెప్పండి సార్ మా వ్యూవర్స్కి. సో ఈ పేస్ట్ని ఏం చేయాలి, ఈ కషాయాన్ని ఏం చేయాలి? హెయిర్కి నమ్మా, స్కాల్ప్కి అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచేయాలమ్మా. ఓకే. మీకు దిండ్లో ఖరాబ్ అవ్వకుండా ఏమన్నా వేసుకోండి. ఓకే. అది ఎర్లీ మార్నింగ్ లేచమ్మా. కెమికల్ షాంపూస్ కానీ కెమికల్ వాటర్స్ ఏం వాడకుండా ఇది ఉసిరి కషాయం మనం తయారు చేసుకున్నాము. ఇందులో జుట్టుకు కావాల్సినవి అన్నీ ఉంటాయి, హెయిర్కి కావాల్సినవి. దీంతో తలంటుకోవాలి. వెరీ నైస్. హెయిర్ ప్యాక్ అయిపోయింది, హెయిర్ షాంపూ కూడా అయిపోయింది. అవునమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంత సింపుల్ రెమెడీ మనం ఇంట్లోనే చేసుకునే విధంగా హెయిర్ గ్రోత్ కి చాలా బెనిఫిట్ ఉందని చెప్పుకొస్తున్నారు. సో ఇదేమైనా హెయిర్ ప్యాక్ గా అప్లై చేయాలి, ఇదేమైనా షాంపూ లాగా తీసుకోవాలి. ఇంకా కండిషనర్స్ కూడా ఏం అవసరం లేదండి, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి దీంట్లో ఉండే విటమిన్స్ కావచ్చు, అలాగే విటమిన్ సి అండ్ ఐరన్ అనేది మన హెయిర్ కూడా అందుతుంది చక్కగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రేక్షకులకి మాకు మంచి వీడియోని ఈరోజు పరిచయం చేశారు. అతి ముఖ్యంగా ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సో చెక్ పెట్టడానికి మంచి వీడియోని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.